మనం చేసిన పాపములు కడిగివేయాలంటే మనం ఇచ్చే బలులు సరిపోవా? యేసుక్రీస్తు తన పరిశుద్ధమైన రక్తము కార్చి మరణిస్తేనే మన పాపాలు కడిగివేయబడతాయా? ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. ఈయనయైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ వీడియోలు మీకు ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడితే లైక్ చేయండి. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు వీడియో రూపంలో మిస్ అవ్వకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోస్ ఉపయోగకరంగా ఉంటాయనుకుంటే షేర్ చేయండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా యూట్యూబ్ మన వీడియోస్ని ఇతరులకు ప్రమోట్ చేస్తుంది. తద్వారా అనేకులు దేవుని సువార్త తెలుసుకొనుటకు అవకాశం ఉంటుంది. దేవుని వాక్యమును అనేకులకు తెలిసే విధంగా నేను చేయాలనుకుంటున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక వందనములు.